అందుకే అంటాడు విలియం కేరీ, ఆయన జీవిత చరిత్ర నేను చదువుతున్నప్పుడు ఒక అద్భుతమైన మాట. ఎప్పుడు ఆయన ఇంట్లో ఒక మాట రాసి పెట్టుకునేవాడంట. కొంతమంది భక్తుల పేర్లు వినగానే వాళ్ళు చెప్పిన కొన్ని మాటలు హైలైట్గా మనకు కనబడతాయి, మనకు గుర్తు వస్తాయి. ఉదాహరణకి మొంగమూరి దేవదాస్ అయ్య గారి గురించి నా మట్టుకు నేను ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన చెప్పిన మాటల్లో ప్రాముఖ్యమైన మాట ఏదా అని మనం గుర్తు చేసుకుంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ ద్వేషించరాదు, దూషించరాదు. తెలియనివి దేవుణ్ణి అడిగి చెప్పండి, ఆయన మీతో చెప్పింది చేయండి అనేది ఆయన హెడ్లైన్ అన్నమాట. ఆయన పేరు వినపడగానే మనకు గుర్తొచ్చేది. రెండవది, ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ దూషించకూడదు, ద్వేషించకూడదు. తెలియనివి ఏవైనా ఉంటే దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. ఆయన పేరు చెప్పగానే అవి గుర్తొస్తాయి. భక్త సింగ్ గారు అని మనం వినగానే ఏం గుర్తొస్తుంది? మోకాళ్ళ ప్రార్థన. ఏదైనా చెప్పనివ్వండి, ప్రార్థన చేద్దాం రండి అంటాడంటే. ఏదైనా చెప్పనివ్వండి, ప్రార్థన చేద్దామని అంటాడు. అట్లా కొంతమంది భక్తుల పేర్లు మనం గుర్తు చేసుకోగానే వాళ్ళు చెప్పిన కొన్ని ప్రాముఖ్యమైన మాటలు హైలైట్గా మనకు కనబడతాయి. అలానే విలియం కేరీ గారు చెప్పిన ఒక హైలైట్ మాట ఏంటంటే, మీరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని దగ్గర నుండి గొప్పవి ఆశించండి. ఏం ఆశిస్తారు? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మీరు గొప్పవి ఆశించండి. రెండవ మాట, దేవుని కొరకు గొప్ప కార్యాలకు పూనుకోండి. ఇది ఆయన మెయిన్ హెడ్లైన్ అన్నమాట. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు గొప్ప ఆశించండి, దేవుని కొరకు గొప్ప కార్యాలకు పూనుకోండి. నిన్ను బట్టో, నీ పరిస్థితుల్ని బట్టో, నీ కుటుంబ స్థితిగతులను బట్టో దేవుని దగ్గర నువ్వు అడగొద్దు. ఆయన రేంజ్ని బట్టి నువ్వు దైవ చిత్తానుసారంగా అడుగు, జరిగి తీరుతుంది యేసు నామంలో. ఈ భిక్షగాడు నేను చూపు పొందగోరుతున్నాను అని అంటే కష్టం బాబు, ఇది కాకుండా ఇంకేమైనా అడుగు, ఏదైనా డబ్బు ఇవ్వమంటే కాస్త నాణ్యాలు ఇవ్వమంటే ఇస్తాను, ఏమైనా అన్నాడా? నీకేం కావాలి? చూపు. ఓ పెద్దదే కోరుకున్నావు, ఓకే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను ఓ అని ఒక్క మాట అలా అన్నాడో లేదో, మూయబడిన కనులు కాస్త తెరవబడ్డాయి. ఆ రోజు ప్రభువుని స్తుతించుకుంటూ, గంతులు వేసుకుంటూ, గెంతుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ వెళ్ళాడట. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే, మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికమైన కార్యాలు చేసే దేవుడు ఆయన. మన దేవుడు ఎలా అంటాడండి? మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికంగా చేసే దేవుడు అండి, సామాన్యుడు కాదు. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు పొందును. ఇందాక అభిషేకం గురించి ఒక మాట వరుసలో వచ్చి టచ్ చేశాను. తండ్రిని అడుగువానికెళ్ళను, తన పరిశుద్ధాత్మను నిశ్చయముగా. డౌటే ఉన్నదా? ఇక ఏలియా గనుక ఇంకా కొంతమంది అయ్యా ఇది కష్టతరమైందని చేతులు ఎత్తేసినట్టు ఏమైనా అది పరిస్థితిని బట్టి చూడాలని ఏమన్నా అన్నాడా? నిశ్చయముగా పొందుకుంటావు, డౌట్ ఏమి లేదు. అటు అభిషేకమైనా, ఇటు స్వస్థత అయినా, ఇక ఏది అడుగుతావో, ఇక ఏది కోరతావో, ఆ దేవుని బలాన్ని, శక్తి సామర్థ్యాల్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు అడుగు. సేవ చేయాలి. ప్రభువా, నా జీవితకాలం మొత్తాన్ని ఉపయోగించి 50 మంది జీవితాలను వెలిగించి ఈ లోకాన్ని విడిస్తే నాకు అంతే చాలు. 50 మంది కూడా కష్టం, 50 మందినైనా నీ కొరకు వెలిగించి నరకంలో నుండి బయటికి తీసుకొచ్చి రక్షణ మార్గంలోనికి నడిపించి ఈ జీవితాన్ని ముగిస్తే చాలని ఒక దైవజనుడు ప్రార్థన చేసుకున్నాడు. ఎవరు? మన ఆత్మీయ నాయకుడు దైవజనుడు శాలేమన్న ప్రార్థన చేశాడు. ప్రారంభ రోజుల్లో ఎంతమంది? 50 మందిని రక్షిస్తే చాలు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఈరోజు అప్పుడు
కొన్ని సంవత్సరాల క్రితం 50 మంది చాలు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తే ఈరోజు అదే దైవజనుల చేతుల ద్వారా దగ్గర దాపుగా 60,000 కంటే పైచీలకు బాప్తిస్మాల కార్యక్రమం జరిగినాయి. 50 ఎక్కడా, 60,000 ఎక్కడా? ఏదైనా పొంతనుందా అసలు? ఉందా? పొంతనే ఉన్నదా? మీ తలంపులు భూమి లాంటివి, ఆయన తలంపులు ఆకాశమంత ఉన్నతమైనవి. మనం మట్టి మనుషులం కదండి, మట్టి. మన ఆలోచనలంతా భూమి కంటా ఉంటాయి. ఆయన దేవాది దేవుడు కదా, ఆయన ఆలోచనలన్నీ ఉన్నతంగా ఉంటాయి. మన ఎడల ఆయన కలిగి ఉన్న తలంపులు బహు విస్తారమైనవి, బహు ఉన్నతమైనవి. నీ పట్ల, నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల దేవునికి గొప్ప ఆలోచనలు ఉన్నాయి, గొప్ప ప్రణాళికలే ఉన్నాయి. కాబట్టి బాయిలో కప్పలాగా, ఎట్లా బాయిలో కప్పలాగా ఇదే లోకం, ఇంక ఇంతకంటే ఏమి లేదన్నట్టుగా మీరు మీ ఆలోచనల్లో కుంచుకుపోమాకండి. మీ ఆలోచనల్లో కుంచుకుపోమాకండి. బాయికి బయట ప్రపంచమే ఉంది గనుక నా ప్రియ దేవుని బిడ్డలరా, మీ కొరకైనా, మీ బిడ్డల కొరకైనా, మీ భవిష్యత్తును గురించైనా, సేవా జీవితంలోనైనా పెద్ద కన్ను మనం కలిగి ఉండాలి. ఏ కన్నది? పెద్ద కన్ను కలిగి ఉండాలి. అది మనం వెనక్కి తిరిగి ఆత్మీయ నాయకుల జీవితాలని పరిశీలించి చూస్తే దేవుని యొక్క కదలికలు, దేవుని యొక్క కార్యాలు స్పష్టంగా ఉన్నట్టు మనకి కనబడుతుంది. ఏదోసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. చిలకలూరిపేటలో ఇప్పుడు మన తండ్రి సన్నిధి ఉంది కదా, మెయిన్ బ్రాంచి. ఆ మెయిన్ బ్రాంచ్కి పక్కనే ఒక 90 సెంట్లు ఏదో స్థలం ఉంది. అప్పట్లో శాలేమన్నా ప్రార్థన చేశాడు. ఆ స్థలంలో కూడా తిరిగి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు అని అంటే, ప్రభువా ఈ 90 సెంట్లు కనుక నువ్వు ఈ 90 సెంట్లు ఇస్తే, ఇది కొనడానికి కావలసినంత స్తోమత, ఆర్థిక సహాయం గనక నువ్వు చేస్తే, చుట్టూ కాంపౌండ్ తీసి మంచిగా చెట్లు వేసి నిన్ను ఆరాధించుకోవడానికి వచ్చిన బిడ్డలకి ఏకాంతంగా నీతో గడుపుకోవడానికి ఒక చిన్న ప్రార్థన తోట ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఈ 90 సెంట్లు నాకు ఈ ప్రభువా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూనే కలలు కన్నాడు. ఇది గనక దేవుడిస్తే ఇక్కడ ఇది ఏర్పాటు చేయాలి, ఇక్కడ ఇది ఏర్పాటు చేయాలి, ప్రార్థన కొరకు ఇలాంటి కుటీరాలు ఏర్పాటు చేయాలని ఎన్నో కలలు కన్నాడు, ఎన్నో ఊహలు పెట్టుకున్నాడు. ఎప్పుడు ఖాళీ దొరికినా అక్కడికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసేవాడు. మందిరానికి లెఫ్ట్ సైడ్ అటు పక్కన ఉండేది. తప్పకుండా దేవుడు ఇస్తాడు అని అన్న విశ్వాసం ఉంచాడు. కానీ అప్పుడు ఏం జరిగిందంటే, ఆ స్థలం మనకు రాలా. అతను వేరే వాళ్ళకి అమ్మాడు, ఎక్కువ రేట్ చెప్పాడు. మనం కొనటానికి మన దగ్గర అప్పుడు అంత డబ్బు లేదు. వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళు వచ్చేసి దాన్ని ఫ్లాట్లు వేసి మొక్కలకి అమ్ముకుంటే, కొంతమంది వచ్చి ఇంటి పనులు కూడా మొదలు పెట్టుకున్నారు అక్కడ. అన్న చాలా బాధపడ్డాడు. ప్రభువా 1 ఎకరం లోపు స్థలం, అది కూడా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసుకొని నీతో ఏకాంతంగా గడుపుతారని ఎంతో ఆశపడ్డాను. ఇది అందకుండా పోయిందే. ఇంక ఇది చేతికొచ్చే పరిస్థితి లేదు. మొక్కల ఫ్లాట్లు కొట్టారు, బిల్డింగులు కట్టారు, ఇంక అది వచ్చే పరిస్థితి లేదు అని బాధపడ్డాడు. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత మనం తిరిగి చూస్తే, అన్న ప్రార్థన చేశాడు 1 ఎకరం లోపు స్థలానికి. దేవుడు ఈరోజు దగ్గర దాపుగా 7 ఎకరాల కంటే పైచీలకు ప్రార్థన తోటని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అడిగిందంత ఎకరం, దేవుడిచ్చిందంత 7 ఎకరాలు. ఇక విస్తరిస్తుంది అది. దేవుడు సరిహద్దులను విశాలపరుస్తూనే ఉన్నాడు. అంటే శాలేమన్న అంటే దేవుడికి ఇష్టం కదన్నా. దేవుడికి శాలేమన్న అంటే ఇష్టం. అన్న ప్రార్థన వేరు కాబట్టి అన్న ఏది చేసినా చేస్తాడు. మనం పాపులంగా, మన అందరం పనికి మాలినోళ్ళంగా, మరి మన ప్రార్థన విని అలాంటి కార్యాలు ఎందుకు చేస్తాడన్నా అని మీలో ఎవరైనా అంటారా? చెప్పాడా దేవుడేమన్నా అలా చెప్పాడా? ఎప్పుడైనా శాలేమన్నా అలా అన్నాడా? నేను గొప్పోడిని, నా ప్రార్థన విని బలమైన కార్యాలు చేస్తాడు, మీరు పనికి మాలినోళ్ళని ఎప్పుడైనా అన్నాడా? నా చెయ్యి తల మీద పెడితేనే మీకు స్వస్థత, మీరు చేసుకుంటే మీకు ఉండదనే మాట ఎప్పుడైనా తండ్రి సన్నిధిలో ఉందా?
ఇంకా ఇక్కడ చెప్పబడే మాట ఎక్కువ ఏంటంటే, నా ప్రార్థన కాదు, దైవజనుల ప్రార్థన కాదు, మీకు మీరుగా ప్రార్థన చేయండి, మీకు మీరుగా దేవుణ్ణి అడగండి, మీరు మోకరించిన పరలోకమే కదిలిపోతుంది. చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? అప్పటి నుండి ఇప్పటిదాకా బైబిల్లో కానీ, బయట మనకు కనబడుతున్న భక్తుల జీవితాల్లో కానీ, వాళ్ళు అడిగింది ఎంతైతే నా దేవుడు ఒక్కొక్కరికి చేసుకుంటూ వచ్చింది ఇంత. మీ జీవితాల్లో చేయడా? మీకు నమ్మకం లేదా? అయ్యా ఇది చేస్తే చాలయ్యా, ఇది ఒక్కటి చేస్తే చాలయ్యా. అది కాదు, నువ్వు విశ్వాసంతో అడిగి ప్రార్థించగలిగితే అంతకు మించిన కార్యాలు ప్రభువు చేస్తాడు. ఒకళ్ళ మీద ఆధారపడే పరిస్థితులు లేకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలవబడి నీ అంతట నువ్వు నడిచే అద్భుతమైన జీవితాన్ని ప్రభువు ఇస్తాడు. చీకటి జీవితాల్లో వెలుగులు నింపే దేవుడు ఆయన. చీకటి బ్రతుకుల్లో పండుగ వాతావరణాన్ని కలుగజేసే దేవుడు ఆయన. నీ జ్ఞానం, నీ శక్తి సామర్థ్యాలు, నీ బలము, ఇవన్నీ ఆయన ముందు, ఇంకా చెప్పాలంటే ఆయనకు కావాల్సింది బలహీనులే, ఇంకా చెప్పాలంటే ఆయనకు కావాల్సింది శక్తిహీనులే. కోరి 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 పనికి మాలినోళ్ళు, బలహీనులు, ఎవరైతే విరిగిపోయిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే సమాజం చేత వెలివేయబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే కావాలి, వాళ్ళకే కృపనివ్వాలి. వాళ్ళని చూసినప్పుడు ప్రపంచమే ఆశ్చర్యపోవాలి. అది దేవుని కార్యం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. మీ జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడా, చేయడా? ఎంత ఇంత ఇంత అడుగుదామా దేవుని కొరకు? ఇంత అడుగుదామా? ఏమంటారు? మీరు ఏం పొందగోరుతున్నారు? ఒక పూటకు సరిపడా భౌతిక సంబంధమైన విషయాలేనా, లేకపోతే వెలుగుమయమైన జీవితాన్ని మీరు కోరతారా? అప్పటిదాకా వాళ్ళు వీళ్ళు చేతి పట్టుకొని తీసుకెళ్ళాలి ఆ గ్రుడ్డతన్ని. కానీ ఈరోజు అతను అడగాల్సింది అడిగాడు కాబట్టి ఇప్పుడు అతను నలుగురికి దీపమయ్యాడు. ఎంతమందికి? నలుగురికి దీపమయ్యాడు. ఇంకొక నలుగురు కళ్ళు లేని వాళ్ళకి అతను దారి చూపించేవాడు అయ్యాడు. ఈరోజు మీ జీవితాల్లో, మన జీవితాల్లో చేయడంటండి దేవుడు చేస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస నేత్రాన్ని కాస్తంత పెద్దదిగా చేయండి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నిరాశ నిస్పృహలు కాస్తంత పక్కన పెట్టండి. రాత్రికి రాత్రి అద్భుతాలు చేసి జీవితాన్ని మార్చే దేవుడని గుర్తుపెట్టుకోండి. ఏదైనా చేయగలడు, ఎలాంటి కార్యాలైనా చేయగలడు. బలవంతుణ్ణి బలహీనుడిగా చేయగలడు, బలహీనుణ్ణి బలవంతుడిగా కూడా ఆయన చేయగలడు. జ్ఞానం లేనుణ్ణి జ్ఞానవంతుడిగా చేయగలడు, జ్ఞానిని పిచ్చోడిని చేయగలడు. ఆయన ఘనమైన చెట్టుని నీచమైన చెట్టుగా చేయగలడు, నీచమైన చెట్టుని ఘనమైన చెట్టుగా కూడా ఆయన చేయగలిగిన గొప్ప దేవుడు. కాబట్టి ఈరోజు మీ గుడారపు సరిహద్దులు విశాలపరచండి. మీ విశ్వాసపు సరిహద్దులు సాగనివ్వండి, ముందుకు తీసుకుని వెళ్తా ఉండండి. ఆ రోజు ఆ గుడ్డివాడు ప్రభు దాటిపోతుంటే పెద్ద పెట్టున కేకలు వేసి ప్రభువుకి ఆ స్వరం చేరి ప్రభు ఆగిందాకా ఎంతమంది వ్యక్తులు అనగదొక్కాలని చూసినా, ఎంతమంది వ్యక్తులు నోరు ముయ్యాలని చూసినా ఎవరిని పట్టించుకోకుండా ఈ కేక ఆ చెవికి చేరి ఆయన అడుగు ఆగేదాకా కేక వేస్తానే ఉన్నాడు. ప్రార్థన ఆపమాకు, ప్రార్థన ఆపమాకు, విశ్వాస ప్రయాణం కొనసాగిస్తానే ఉండు. ఆయన ఆగే రోజు ఒకటి ఉంది, నీ వైపు చూసే రోజు ఒకటి ఉంది, నీ కొరకు కదిలే రోజు ఒకటి ఉంది. అది ఎంత టైం అయినా పట్టనివ్వండి, సమయం మించిపోనివ్వండి, కానీ అద్భుతం అయితే జరిగేది ఖాయం.